హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇది మనకు డ్రీమ్ D10s ప్లస్ అనమాట. ఏఐ కెమెరాతో పాటు వస్తుంది. కెమెరా విత్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఇది ఏఐ కెమెరా. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. సో క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతానింది. సో దాన్ని నేను పాస్ చేశాను. సో ఈ వీడియోలో మీకు క్లీనింగ్ ఎలా ఉంది, దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. బట్ దాంతోపాటు ఇంకేదైనా ఆబ్స్టికల్స్, దీనికి ఏదైనా అడ్డం పెడితే కూడా అది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. సో ఫస్ట్ అది రానియండి. ఒక స్ట్రైట్ పాత్ పట్టుకున్నాక నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీడియమే పెట్టానండి, హై ఏం పెట్టలేదు, మీడియంలోనే పెట్టాను. సో సౌండ్ ఇంకా మీరు క్వైట్లో కూడా పెట్టుకోవచ్చు. 3 మోడ్స్ వస్తాయన్నమాట. 3 మోడ్స్లో మీరు మాపింగ్, క్లీనింగ్ రెండు పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే క్వైట్ మోడ్లో ఏమవుతుందంటే ఇంకా అసలు ఇంత సౌండ్ కూడా రాదు. ఈవెన్ మీరు టీవీస్ కానీ ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదంటే ఆ క్వైట్ మోడ్లో పెట్టినా కానీ ఎన్ఎఫ్ అనమాట. డైలీ యూస్కి అయితే బాగా పెట్టుకోవచ్చు దాన్ని, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. మోస్ట్లీ కార్నర్ దాకా వెళ్ళింది కదండి డోర్కి. సో ఒకవేళ మీరు కార్నర్స్ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది చాలా క్లారిటీగా. సో నేను లైట్ కూడా వేస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మాప్ చేసిందనమాట. ఏం డస్ట్ లేదు చూడండి, కొద్ది కూడా లేదండి, అసలుకి ఏం లేదు, చాలా నీట్గా. బట్ ఈ కార్నర్ పోదండి. ఈ కార్నర్ మనం ఖచ్చితంగా చేత్తోనే అనుకోవాలా. బట్ ఎక్కడ దాకా అయితే ఇది వెళ్తుందో అక్కడ వరకు అయితే చాలా నీట్గా క్లీన్గానే చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. కానీ అది మ్యాప్ చేస్తుంది. ఫస్ట్ కార్నర్స్ అన్నింతా కూడా మ్యాప్ చేసుకుంటూ పోతుందండి. దాని తర్వాత ఇది మనకు స్ట్రైట్ పాత్ పట్టుకుంటుంది. అప్పుడు స్ట్రైట్ పాత్ పట్టుకున్నప్పుడు మటుకు ఇప్పుడు ఈ కార్నర్, ఈ రూమ్ కదండి, అక్కడి నుంచి బార్డర్ ఈ రూమ్కి నెక్స్ట్ ఈ ఎండ్. సో ఈ పాత్ అంతా కూడా బార్డర్ అనమాట. సో ఇది బార్డర్గా చేసుకున్నాక స్ట్రైట్గా వెళ్తుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎన్ని అబ్స్టికల్స్ ఉన్నా కానీ ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్తుంది అనమాట. దానికి ఎంత స్పేస్ మనం ఇవ్వగలిగితే అంత బెటర్, బాగా నీట్గా క్లీన్ చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారు లేదా, ఇంతకుముందు అక్కడ వైట్ ప్యాచెస్ ఉన్నాయి. సో అది మాపింగ్లో క్లీన్ చేసేసింది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ వెనకన్నా కానీ వీడియోలో క్యాప్చర్ ఏంటి ఏమంటే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా బెటర్ అండి, చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. 6 months యూస్ చేశాను. డిస్క్రిప్షన్ అయితే లింక్స్ ప్రొవైడ్ చేసి పెట్టాను. యూసేజ్ అయితే ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ. ప్లస్ మనకు ఈ కంపెనీ డ్రీమ్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ అనమాట. అంటే ఈ కంపెనీ చాలా పెద్ద పెద్ద కంపెనీకి స్పేర్ పార్ట్స్ కూడా సప్లై చేస్తుంది. చూడండి, అక్కడ వరకు దాని యొక్క ఈ రూమ్ యొక్క బార్డర్ పెట్టుకునింది. సో ఎంత నీట్గా చేస్తుందో చూడండి. మీకు ఇంకా లైట్స్ వేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ బ్లాక్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసింది. మొత్తం అంటే దాని యొక్క మాపింగ్ విడ్త్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విడ్త్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. నేను ఏదైనా మీకు పెట్టినా కానీ ఇంకా ఎక్కువనే ఉంది చూడండి. సో అంత మాపింగ్ ఉంటుంది విడ్త్. ఇప్పుడు మీకు కార్నర్ మటుకే పోదండి, బట్ మోస్ట్లీ మీకు ఇల్లు మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. మేము ఆ బీరువా కింద కూడా పెట్టేవాళ్ళం ఫస్ట్లో. బట్ మళ్ళీ కొద్దిగా కొన్ని రోజుల తర్వాత వద్దనుకున్నాను నేను. అంటే నేను సొంతంగా వద్దనుకున్నాను అంతవరకే. బట్ దాంట్లో కూడా పంపించవచ్చు. ఈవెన్ ఇట్లాంటి సోఫా సెట్స్ ఏదైనా కిందకున్నా వాటికి కూడా పంపించవచ్చు. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఆరిపోతుంది కదా, అసలు ఇక్కడ ఎలా ఉంది. ప్లస్ మనకు మాపింగ్ కాని చోట అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాం మళ్ళీ ఇంకొక చోట. సో ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసింది కదా, ఇక్కడ అసలు ఏమీ లేదు చూడండి, ఏమీ లేదు అసలుకి. ఇక్కడ ఉంది. సో ఈ సన్న కార్నర్స్ మటుకే పోదండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా వారానికి ఒకసారి అలా చెక్ చేసుకోండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక. బట్ కార్నర్స్ మటుకే పోదండి. ఇంకా అది ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు ఏ కంపెనీ పర్చేస్ చేసినా అంతే సిచ్యువేషను. బట్ ఇంకోటి ఏంటంటే కనుక, మీరు ఏ పర్చేస్ చేసిన కంపెనీ 14,000 15,000లో ఏది పర్చేస్ చేయాలన్నా కానీ పర్చేస్ చేసుకోండి, ఎనఫ్. నన్ను అడిగితే మరీ ఎక్కువ పెట్టాల్సిన పని లేదండి. ఈ తక్కువ ప్రైస్కి వచ్చేటి కూడా బాగానే వర్క్ అవుతాయి. వాటర్ ట్యాంక్ కెపాసిటీ బాగానే ఉంటుంది, ప్లస్ యూసేజ్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ అనేది పెట్టాను, తీసేశాను. బట్ అది రికగ్నైజ్ చేసుకునింది. మళ్ళీ కాసేపులో చేసుకొని మళ్ళీ సేమ్ దాని పాత్రలోకి అది వెళ్ళిపోతుంది. ఆ విధంగా వెళ్ళిపోతుంది. సపోజ్ ఒకవేళ కంప్లీట్గా ఆబ్జెక్ట్ మొత్తం అడ్డమే పెట్టాను అనుకుందాము. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని అడ్డమే పెడుతున్నాను. సో ఏం చేసింది, ఆబ్జెక్ట్ని పక్కకు తీసుకొనేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏఐ అనేది ఇంట్లో ఆన్లోనే ఉందండి. ఇందులో ఏఐ అనేది ఆన్లోనే ఉంది, వర్కింగ్లోనే ఉంది. ప్రస్తుతానికి నేను పెట్టే ఉన్నాను.
సో సేమ్ పాత్ని అంటే ఇంతకుముందు ఏ పాత్లో నుంచి అది వస్తుందో అదే పాత్ కంటిన్యూ అవుతూ మళ్ళీ అది వెళ్ళిపోయిందండి. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ ఇక్కడ తీసేశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఇక్కడ మీరు మీకు అండర్స్టాండింగ్కి అక్కడ పెట్టాను. సో చూద్దాం ఇక్కడికి వచ్చాక అది ఏమైనా చేస్తుందో లేకపోతే స్ట్రైట్గా వెళ్ళిపోతుందో. సో ఆబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఏం లేదు, ఆబ్స్టికల్ లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోయింది, క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఆ విధంగా ఇది క్లీన్ చేసుకుంటుందండి. నేను ఇంకా అంటే జస్ట్ ఇక్కడ ఏమైనా మిస్ అయితే అక్కడ ఏమైనా చేసుకుంటుంది అనుకున్నాను, బట్ స్టిల్ అది ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఓవరాల్గా అయితే దానికి ఏం తగలేదండి దగ్గర దగ్గర. సో ఇదండి, బాగుంది, క్వాలిటీ బాగుంది, క్లీనింగ్ కూడా చాలా బాగుంది. అట్ ఏ టైం మీకు మాపింగ్ క్లీనింగ్ రెండు అయిపోతాయి. మాది 450 ఫీట్స్ ఉండే హౌస్ అండి. సో ఈ 450 ఫీట్స్ ఉండే హౌస్ని ఇది 40 మినిట్స్లో క్లీన్ చేసేస్తుందండి. మొత్తం అన్ని రూమ్స్ 5 రూమ్స్ ఉన్నాయి, 5 రూమ్స్ని 40 మినిట్స్లో క్లీన్ చేసేస్తుంది. సో ఒక్కసారి ట్యాంక్ ఫిల్ చేస్తే చాలండి, మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుంది. బాగుందండి, క్వాలిటీ ప్రకారం బాగుంది. దీనికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి అమెజాన్లో. మీరు పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మటుకు నేను ఒకటే చెప్తానండి, మీరు ఇది పర్చేస్ చేసేటట్టయితే మీ ఇంట్లో గ్రైనెట్ పెద్ద పెద్ద టైల్స్ అయితే ఉంటే కనుక వాటిని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ పాయింట్ అది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే కనుక చిన్న చిన్న టైల్స్ అయితే కనుక మరీ వేస్ట్ అయిపోతుంది. కానీ మీ ఇంట్లో పెద్ద పెద్ద టైల్స్ ఉండి ఈ విధంగా పెద్ద పెద్ద గ్రైనెట్స్ ఉంటే కనుక స్టోన్స్ మీరు యూస్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది యూస్ చేసేటప్పుడు కూడా. ఇది క్లీన్ చేసేటప్పుడు, మాపింగ్ చేసేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు అన్ని రకాలుగా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా స్టిల్ డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. అమెజాన్ సేల్ అయితే ఉంది, అట్లనే ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి సేల్స్. సో పర్చేస్ చేయాలనుకుంటే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మోస్ట్లీ అన్ని బడ్జెట్ ప్రైజెస్ నుంచి హై ఎండ్ వరకు అన్ని మంచి మంచి ఇవన్నీ పెడతాను, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సర్వీస్ సెంటర్ కూడా మోస్ట్లీ అవైలబుల్ ఉండే వాటినే నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా అంటే చాలా బాగా క్లీన్ చేస్తుందండి. అసలుకి క్లీనింగ్ అన్నది వచ్చిందంటే, మాపింగ్ వచ్చిందంటే మటుకు చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ కూడా మీకు కొద్ది కూడా ఇంకా డస్ట్ పార్టికల్ కూడా ఉండదు, నీట్గా అయిపోతుంది. చూడండి, కాకపోతే కార్నర్స్కి వెళ్ళి తగలదు, బట్ మనకు పెద్దగా ఉండదు. ఎప్పుడంటే ఇది మా క్లీనింగ్ చేస్తుంటుందో సో అప్పుడు స్వైప్ చేసినప్పుడు అది కలెక్ట్ చేసేసుకుంటుంది. ఇంకా సెక్షన్ నుంచి కూడా ఈ కార్నర్స్లో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది. సో అది కూడా మీకు డస్ట్ ఏమి ఉండదు, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు కార్నర్లో కూడా మీరు చూడొచ్చు, మోస్ట్లీ అంతా కవర్ చేస్తుంది. కొద్దిగా ఇంకా లాస్ట్ కార్నర్లో మటుకు మనకు కొద్దిగా అందుకోదు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు ఇంకెక్కడ పోయినా కానీ ఇది క్లియర్గా చేసేస్తుంది. ఆబ్జెక్ట్స్ ఇట్లా డోర్స్ అన్నీ ఉన్నాయి కదా అంటాము, బట్ అది కావాల్సిన విధంగానే వెళ్తుంటుంది. సో ఇప్పుడు వేరే రూమ్లోకి వచ్చేసిందండి ఇప్పుడు.